మీర్జా టెలివిజన్ కి స్వాగతం. రంజాన్ మాసంలో ఈ రోజు మా కళ్యాణదుర్గం ప్రాంతంలో మొత్తం ప్రాంతం నుంచి వేల మంది ఇక్కడికి ఇఫ్తార్ విందు కోసం రావడం జరిగింది. చాలా సంతోషకరం. నేను అదృష్టవంతుడనే చెప్పాలి. ఎందుకంటే ముస్లిం సోదరులు ఎంతో ప్రేమాభిమానాలు చూపడం చాలా సంతోషకరం. ఎందుకంటే చాలా కార్యక్రమాలు కూడా మీకు తెలుసో తెలియదు కానీ చాలా అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ బాబు గారు కావచ్చు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిం సోదరులకి ఏవైతే ముందు ఉన్న గవర్నమెంట్లో ఆగిపోయే అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకి రక్షణగా ఏ సమస్య వచ్చినా కూడా ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు స్పందిస్తూ ముఖ్యంగా మా కళ్యాణదుర్గం ప్రాంతంలో నేను మా ముస్లిం సోదరుడికి ఒక పెద్ద దిక్కుగా ఉంటూ వాళ్ళకి ఏ సమస్య ఏది వచ్చినా కూడా ముందుండి నడిపించే బాధ్యత నాకు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే గెలిపించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా వెంట నడుస్తున్నారు. నేను కూడా వాళ్ళ వెంట నడుస్తున్నాను. ఈ రంజాన్ మాసం అనేది ముస్లిం సోదరులకి చాలా పవిత్రమైన మాసం, చాలా గొప్ప మాసం అని చెప్పాలి. మనం కూడా ఈ మాసంలో ఎంతో కొంత మనం చేసుకునే దాంట్లో కొంత చేస్తే భగవంతుడు ఇస్తాడనేది అల్లా నమ్మకం. ఆ అల్లా నమ్మకాన్ని ఈరోజు కాదు, గడిచిన 15 సంవత్సరాల నుంచి కూడా మేము పాటిస్తున్నాం. ఎందుకంటే మా కంపెనీలో చాలా సంవత్సరాల నుంచి కూడా మేము ఫస్ట్ 500 మందితో చీరలు లేదా ఇట్లాంటివి ఇవ్వడం ప్రారంభిస్తే ఒకనొక స్థాయిలో 20,000 మంది దాకా కూడా వెళ్ళాం. అంటే ఎప్పటికప్పుడు మాకి అల్లా ప్రోత్సహిస్తూ మా ఆదాయాన్ని పెంచుతూ మా ఆదాయంలో ఇక్కడున్న ఎంతో కొంత ఇవ్వడానికి అవకాశం కల్పిస్తున్నారంటే ముఖ్యంగా అల్లా దయ వల్ల నేను ఖచ్చితంగా చెప్పాలి. ఏదేమైనా కూడా అల్లా దయ ఏ రకంగా మా వైపు చూస్తున్నాడో నేను కళ్యాణదుర్గం ప్రాంతం వైపులు కూడా అల్లా చూడాలి. ఈ ప్రాంతం మంచి వర్షాలు రావాలి. ఎందుకంటే రైతాంగం ఉన్న ప్రాంతం కాబట్టి అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి. మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నారో భైరవనదిప్ప ప్రాజెక్టు పూర్తి చేశారని హామీ ఇచ్చారు. పూర్తి జరుగుతుంది. రాబోయే కాలంలో 114 చెరువులు కాకుండా 143 చెరువులు కూడా నీళ్ళు వస్తానని మా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే కళ్యాణదుర్గం ప్రాంతం ఈరోజు చూస్తున్నాం వర్షాభావం పరిస్థితుల వల్ల ఈరోజు కూడా చాలా బోర్ బావులు కూడా ఎండిపోతున్నాయి. ఎందుకంటే ఏ ఒక్క చుక్క నీళ్లు లేని ప్రాంతం ఏదైనా ఉందంటే అది కళ్యాణదుర్గం ప్రాంతమనే చెప్పాలి. ఒక హెచ్ఎల్ఎస్ఎస్ కావచ్చు లేదా హెచ్ఎల్సీ నీరు కావచ్చు, ఒక్క చుక్క నీరు కూడా పారదు. కానీ ఇక్కడ ఉన్న రైతులు మాత్రం 195% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడ్డారు. ఏదైతే హార్టికల్చర్ హబ్బట్ ఉన్నారో ఆ ప్రాంతానికి ఇది పుట్టినీళ్ళు. అలాంటి పుట్టినీళ్ళు మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మా పైన, మా ప్రభుత్వం పైన, అలాగే మా ముస్లింస్ ఏదైతే ప్రార్థిస్తున్నారో అలాగే నేను వాళ్ళ తరఫున ఖచ్చితంగా ఎప్పుడు కూడా ప్రార్థించు ఈ నేలని ఎప్పుడు కూడా సస్యశ్యామలతో ఉండాలని అల్లాని ఎప్పుడు కూడా దీవించమని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి నేను మనందరి తరఫున, మా ప్రాంతం తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మంచి అదృష్టమైన రోజు ఈరోజు. మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు అలిమినేని సురేంద్ర గారు ముస్లిం సోదరులకి ఇంతమందిని ఇక్కడ ఈ కార్యక్రమంలో, అలాగే ముస్లిం సోదరు ఇంతమంది వచ్చి ఆయనకు దువా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. ఇందుకు అన్నకి అలిమినేని సురేంద్ర గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రంజాన్ నెల ఒక ముస్లిం సోదరులకు పవిత్రమైన నెల. ఈ నెలలో ఏదైనా ముస్లింలు అయితేనేమి తమకు వచ్చిన ఆదాయంలో కొద్ది భాగం జగాత్ రూపంలో సహాయం చేయాలి. అలాంటిది సిద్ధాంతాన్ని పాటిస్తున్న అలిమినేని సురేంద్ర గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అల్లా ఏదైతే పేదలకు సహాయం చేయాలి, పేదలకు మనమందరూ కృతజ్ఞత భావంతో వాళ్ళకు ఉంటే ఖచ్చితంగా అల్లా సహాయం చేశారనేది నమ్మిన వ్యక్తి అలిమినేని సురేంద్ర గారు. అది ఎందుకు చెప్తున్నానంటే 2007లో నుంచి అనంతపూర్లో ముస్లింలకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆయనకి స్ఫూర్తిగా తీసుకొని నేను దాదాపు అప్పటి నుంచి కూడా నేను అనంతపూర్లో చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకటి, ముస్లింలు ఏదైతే ఈరోజు ఇక్కడికి వచ్చి అందరూ రోజాను ఇక్కడ పూర్తి చేసి దువా చేశారు. ఇంకా ముస్లింలు ముఖ్య ఉద్దేశం ఏమంటే
ఒక వ్యక్తిని నమ్మారంటే ముస్లిము వాళ్ళ కోసం ఏమైనా చేయగలరు. అది ఒక ముస్లిం సిద్ధాంతము. అలాగే నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండే వ్యక్తులు ముస్లింలు. అలాంటి వ్యక్తులు ఈరోజు అందరూ అన్నకి ఇక్కడికి వచ్చి దువా చేసినందుకు ముస్లింలకి ప్రతి ఒక్కరికి నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.